గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'హరహర వీరమల్లు'. అయితే ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు 'భీమ్లా నాయక్' మూవీలో నటించారు. ఆ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్‌కి దగ్గర అవుతుంది. ఇంకా అప్పటి నుంచి ఒక్క మూవీలో కూడా నటించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'హరహర వీరమల్లు' మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ అవుతుందా లేదా అనేది మనం ఈ 'హరహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ చాలా బాగుంది. ఇంకా ఈ టీజర్ రిలీజ్ అయ్యాక ఈ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అలానే ఈ మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ 'హరహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ అవుతుందా లేదా అనేది. ఈ 'హరహర వీరమల్లు' మూవీని డైరెక్ట్ చేస్తుంది క్రిష్ జాగల్రముడి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది నిధి అగర్వాల్. అయితే నిధి అగర్వాల్ తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలమయ్యింది. ఈమె తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మిస్టర్ మజ్ను, ఇంకా ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీస్ తర్వాత ఈమె తెలుగులో ఒక్క మూవీ కూడా నటించలేదు. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ 'హరహర వీరమల్లు' మూవీతో మన ముందుకు వస్తున్నారు నిధి అగర్వాల్. చూడాలి ఈమెకి ఈ మూవీతో ఒక మంచి హిట్ మూవీ వచ్చి మళ్ళీ ఈమెకి తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'హరహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ 'హరహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.